నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో ఉన్నప్పుడే అమ్మా న్యూస్ కు బీజం ఫలించిన కంది శ్రీనివాస్ రెడ్డి సంకల్పం. తెలంగాణలో గడప గడపకు విస్తరించిన ఛానల్. సజావుగా రాజు స్వగృహ వేలంపాట పర్యవేక్షించిన కలెక్టర్ శక్తా పట్నాయక్. కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం. కంది శ్రీనివాస్ రెడ్డిపై ప్రశంసల వర్షం. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం. రామారావు పటేల్ ను కలిసిన ఎంపీ సోయం. ఏజెన్సీ గ్రామాల విలీనంపై ఆదివాసీల ఆందోళన. గిరిజనులంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ. బేల మండల కేంద్రంలో బీర్సా ముండా జయంతి వేడుకలు. వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉన్నప్పుడే న్యూస్ ఛానల్ ఏర్పాటుకు బీజం పడింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనుభవజ్ఞులైన జర్నలిస్టుల సహకారంతో సీనియర్ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి నేతృత్వంలో పురుడు పోసుకున్నదే ఈ అమ్మా న్యూస్. ఒక యూట్యూబ్ ఛానల్ గా మొదలైన అమ్మా న్యూస్ ప్రస్థానం ఇంతింతై వటుడితై అన్న చందంగా సాగింది. స్థాపించిన అనతి కాలంలోనే కేబుల్ టీవీ ఛానల్ గా ఎదిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గడప గడపకు తన ప్రసారాలతో దూసుకుపోతుంది. కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన అమ్మా న్యూస్ జనం కోసమే పనిచేస్తోంది. జనం సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పట్టణాలు, మండల కేంద్రాలలో అనుభవం ఉన్న రిపోర్టర్లను నియమించి నిఖార్సైన వార్తలను వెలుగులోకి తీసుకొచ్చి నిజం, నిజాయితీ గల కథనాలతో దమ్మున్న ఛానల్ గా గుర్తింపు పొందింది అమ్మా న్యూస్. సత్యనారాయణ, అమ్మా న్యూస్ ఆదిలాబాద్. శ్రీనివాస్, అమ్మా న్యూస్ నిజామాబాద్. ప్రదీప్ కుమార్, అమ్మా న్యూస్ మహబూబ్ నగర్. గోవింద్, అమ్మా న్యూస్ ఖమ్మం జిల్లా. సంపత్, అమ్మా న్యూస్ కరీంనగర్. అమ్మా న్యూస్ హైదరాబాద్. ముందుగా వెనుకబడిన గ్రామాలలో సరైన వస్తువులు లేక జనం పడుతున్న ఇబ్బందులపై ఫోకస్ చేసి ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేసింది. ఎన్నో చోట్ల అమ్మా న్యూస్ కథనాలకు స్పందనలు వెల్లువెత్తాయి. మాఫియాల గుట్టు రట్టు చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. భారీ వర్షాల వల్ల జలాశయాలు పొంగి ప్రవహిస్తున్న సమయాలలో ప్రజలను అప్రమత్తం చేసింది. అనంతరం జిల్లాలో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అమ్మా న్యూస్ లో ప్రసారం చేస్తూ పేదల కష్టాలను ప్రభుత్వానికి నివేదించింది. ముందుగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కార మార్గం చూపే ఆలోచనతోనే అమ్మా న్యూస్ ఛానల్ను స్థాపించారు కంది శ్రీనివాసరెడ్డి. ఛానల్ కు రోజురోజుకు పెరుగుతున్న జనాదరణ చూసి ఒక్కొక్క జిల్లాలో విస్తరించుకుంటూ ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలోనూ అమ్మా న్యూస్ ప్రసారాలను వీక్షిస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి గారు మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు కానీ మరి అమ్మ న్యూస్ ఛానల్ చాలా మరి గరీబోళ్లకు మేలు జరుగుతున్నది. ఎందుకంటే ఇంతవరకు కూడా మరి ఏ ఛానల్ కూడా మరి ఇంత ప్రసారం కూడా చేయలేదు. భూ కబ్జాలు కానీ ల్యాండ్ మాఫియా కూడా కానీ మరి ఎన్నో మరి కబ్జాకు గురైనవి కూడా మరి ఇంతవరకు కూడా మరి ఏ ఛానల్లో రాలేదు. మన అమ్మ న్యూస్ అధినేత మన కంది శ్రీనివాస్ రెడ్డి గారు మన అమ్మ న్యూస్ ఛానల్ స్థాపించి చాలా పేదవాళ్లకు, నిరుపేదలకు, గిరిజనులకు చాలా మరి మంచి కార్యక్రమాల గురించి కూడా మరి ప్రజలకు చైతన్యపరుస్తున్నాడు. ఛానళ్లు అనేకం, అమ్మ ఎప్పుడు ప్రత్యేకం అనే నినాదంతో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా, ప్రజల సమస్యలే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే అమ్మా న్యూస్ ఒక నూతన ఒరవడిని సృష్టించింది. ప్రముఖ శాటిలైట్ ఛానళ్లకు ధీటుగా అనేక విభిన్న కార్యక్రమాల్ని ప్రసారం చేస్తోంది. జీటీపీఎల్లో 63 నెంబర్పై, హ్యాత్వే నెట్వర్క్ లో 68 నెంబర్పై, ఎస్ఎస్సిలో 68, బ్రైట్వేలో 75, ఎస్ఎస్ఎల్సిలో 78, హెచ్డిఎస్ నెట్వర్క్ లో 522 నెంబర్పై తన ప్రసారాలను విస్తృతపరిచి 46 లక్షల ఇళ్లకు చేరువైంది అమ్మా న్యూస్. అమ్మ న్యూస్ ఛానల్ మాకు ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి గిరిజన గూడల్లో కూడా మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇప్పటికీ అమ్మ న్యూస్ వల్ల. ఈ అమ్మ న్యూస్ స్థాపించిన కంది శ్రీనివాస్ రెడ్డికి మా ధన్యవాదాలు. స్థానిక వార్తలకు పెద్దపీట వేస్తూ, స్థానిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, జనం కోసం, నిజం కోసం అంటూ ప్రజల సమస్యలకు పట్టాభిషేకం చేస్తోంది అమ్మా న్యూస్.
ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ గా మారిన అమ్మా న్యూస్ అతి త్వరలో శాటిలైట్ ఛానల్ గా రూపాంతరం చెందబోతోంది. అమ్మా న్యూస్ని స్థాపించాలనే బీజం 2017లోనే ప్రాజెక్ట్ ప్లాన్ అని తయారైంది. 2017 ఐ బిలీవ్ 2017 ఏప్రిల్ మే ఆ సందర్భంలో అమ్మా న్యూస్ బ్లూ ప్రింట్ తయారైంది. మా సోదరుడు శ్రీ కంది రామచంద్రారెడ్డి గారు మేము దాదాపుగా 2017 నుంచి అనేకమైనటువంటి చర్చలు డిస్కషన్స్ చేసి ఏ విధంగా అమ్మా న్యూస్ ఒక ట్రూ జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, పరిశోధనాత్మక జర్నలిజంలో ఎట్లా ఒక అద్భుతమైనటువంటి ఛానల్ని తెలంగాణ ప్రజలకి అందజేయాలనేటువంటి బీజం దీనికి 2017లోనే పడింది. ఆ తర్వాత మా సోదరుడు శ్రీ కంది రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పెట్టుబడిదారుణ్ణి, కానీ దాన్ని నడిపించి రోజు దానికి సొగసులు దిద్ది 24 గంటలు కష్టపడతాడు మా కంది రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ టీం అంతా కూడా. ఎలా అమ్మా న్యూస్ని పేదోళ్ళ ఇంటికి, గరీబోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రజల యొక్క నిజమైనటువంటి ఆకాంక్షలకు ప్రతిరూపంగా అమ్మా న్యూస్ని ఎట్లా తీసుకెళ్లాలనే దాని మీద చర్చలు చేయడం, అది అద్భుతమైనటువంటి ప్రగతి పట్టాలెక్కడం మీరు చూస్తూనే ఉన్నారు. జనవరి 1వ తారీఖు నుంచి అమ్మా న్యూస్ ప్రారంభమై కేవలం 11 నెలలే పూర్తిగా వస్తున్నది. ఈ 11 నెలల టైంలో దాదాపుగా 53 లక్షల ఇళ్లల్లో ప్రసారం అవుతోంది. దాదాపుగా 2 కోట్ల మంది వీక్షకులకు అందుబాటులో అమ్మా న్యూస్ని తీసుకురాగలిగినాం. ఇంత తక్కువ టైంలో, రికార్డు టైంలో మా అమ్మా న్యూస్లో ప్రతి జర్నలిస్ట్ని, కెమెరామ్యాన్ని, స్టాఫ్ రిపోర్టర్ని, డెస్క్ రిపోర్టర్ని అందరినీ కూడా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా భావిస్తాం. అమ్మా న్యూస్ స్థాపనలో నాకు అండగా నిలిచినటువంటి మా సోదరుడు కంది రామచంద్రారెడ్డి గారికి, అమెరికాలో ఉన్నటువంటి నా మిత్రులకు, అమెరికాలో ఉన్నటువంటి నా గురువులకు, అమ్మా న్యూస్ స్థాపించేటప్పుడు నన్ను నైతికంగా మద్దతు అందించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి నా స్నేహితులకు, బంధువులకు, మిత్రులకి నేను ఈ సందర్భంగా గొప్ప కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అమ్మ అని పేరు ఎట్లా పెట్టినామంటే, నా దృష్టిలో అమ్మ అంటే మన దేశం, నా దృష్టిలో అమ్మ అంటే మన తెలంగాణ రాష్ట్రం, నా దృష్టిలో మన ఆదిలాబాద్ ప్రాంతం. అమ్మ మనందరికీ అమ్మ. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మను మించిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు. అట్లాగే మీ కష్టాలలో సుఖాలలో మనందరికీ అమ్మలాగా మన ఛానల్ మరింత ఉన్నతంగా దూసుకుపోవాలని, మొదటగా నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి నాకు స్ఫూర్తినిచ్చింది మా అమ్మ అనసూయమ్మ గారు. వారి పేరుతోనే నేను ఈ అమ్మ అనేది నా స్ఫూర్తికి వచ్చింది. మీ ఇంటి బిడ్డ అమ్మా న్యూస్, మీ ఇంటి ఆడపడుచులాగా మీరందరూ ఆశీర్వదించండి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అన్యాయం జరిగితే ప్రజల పక్షాన నిలబడండి. ప్రజలే దేవుళ్ళు, టీవీ ఛానళ్ళకి ప్రజలే దేవుళ్ళు, ప్రజల పక్షమే నిలబడండి. ఎప్పటికప్పుడు వార్తల్ని క్షణాలలో చేరవేయండి, ప్రజల్ని జాగరూకతం చేయండి, చైతన్యవంతం చేయండి. ప్రజల్ని మరింత చైతన్యవంతమైన సమాజం వైపు, ప్రోగ్రెసివ్, కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మక సమాజం వైపు నడిపించాల్సిందిగా నేను అమ్మా న్యూస్ సిబ్బందిని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లాలోని మరాఠీ ప్రజల కోసం వినూత్నంగా మరాఠీ భాషలో ఆదిలాబాద్ జిల్లా బులెటిన్ ను ప్రసారం చేస్తోంది అమ్మా న్యూస్.
రాజు స్వగృహ లేఅవుట్లోని ప్లాట్ల వేలంపాట సజావుగా సాగుతుందని, నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు ఔత్సాహికులు ముందుకొచ్చి కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్ సక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 4వ రోజు కొనసాగిన వేలంపాట ప్రక్రియను ఆమె పర్యవేక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర గజానికి 8,000 కంటే అత్యధికంగా పోటీ పడి వేలంపాట పాడుతూ ప్లాట్లను కైవసం చేసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. ప్లాట్లను సొంతం చేసుకున్న వారికి వెంటనే అలాట్మెంట్ పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. ఇక మరో 2 రోజుల పాటు ఈ వేలంపాట నిర్వహిస్తామని, ఆసక్తి గల వారు ఈ వేలంపాటలో పాల్గొని ఎలాంటి చిక్కులు లేని DTPC అనుమతించిన లేఅవుట్లోని ఇంటి స్థలాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, TSIIC జోనల్ మేనేజర్ మహేశ్వర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. 17th November రోజు 4th డే ఆఫ్ ఆక్షన్ ఆఫ్ రాజీవ్ సగురా ప్లాట్స్ నడుస్తుంది. సో 14th November టు 18th November షెడ్యూల్ ఇచ్చాము. 5 days ఆఫ్ ఆక్షన్. టిల్ డేట్ ఆల్మోస్ట్ 171 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. అండ్ మన అప్సెట్ ప్రైస్ 8,000 కన్నా చాలా ఎక్కువ బిడ్డింగ్ ప్రైస్ కూడా వచ్చింది. దర్స్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ద బిడ్డర్స్. సో దిట్స్ అ వెరీ గుడ్ సిచ్యువేషన్. ఇంకా 2 days ఆఫ్ రేపు అయితే లాస్ట్ డే ఆఫ్ ఆక్షన్, కానీ కొన్ని డిలే మేబీ ఓవర్ రన్ ఆఫ్ షెడ్యూల్ వల్ల కొన్ని ప్లాట్స్ మే రిమైన్ అట్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ డే ఆల్సో. అవి అన్నీ కూడా ఆన్ 19th November రోజు టేకప్ చేస్తాము. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద ప్రస్పెక్టివ్ బిడర్స్, మీరు ఇప్పుడు కూడా EMD పే చేస్తూ మీరు ఆక్షన్లో ఈజీగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి మంచి మనసుతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రజాసేవా భవన్ కు వచ్చే వందలాది మంది ఆకలి తీరుస్తుంది. నిజానికి ఏ నాయకుడైనా ఏదైనా ప్రత్యేక సందర్భంలోనే అన్నం పెడతాడు. కానీ కంది శ్రీనివాస్ రెడ్డి అందుకు భిన్నంగా ప్రతిరోజు తన క్యాంపు కార్యాలయానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, అనాథలు, అభాగ్యులకు అన్నదానం ఏర్పాటు చేసి సేవా తత్పరతను చాటుకుంటున్నారు. అటు ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల కేఎస్ఆర్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ సందర్శకులతో నిత్యం సందడిగా మారుతుంది. ప్రతిరోజు అభిమానులు, ప్రజలు తరలి రావడంతో కలకల్లాడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని కంది శ్రీనివాస్ రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారితో మమేకమవుతున్నారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. అటు పలువురు ఆయన సమక్షంలో భారీగా బీజేపీలో చేరుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన కొంతమంది యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కంది శ్రీనివాస్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అవినాష్
సంజయ్ గారి నాయకత్వం, సోయం బాబురావు గారి నాయకత్వం, భారత్ మాతా భూమి లేనోళ్లకు రైతు బీమా లేదు. 5 లక్షల రూపాయలు రావాలి ఒక మనిషి చనిపోతే గనక, అది రావట్లేదు. బీసీ ఎస్టీ ఎస్సీ పిల్లలకు, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు వచ్చినాయా? 4 ఏళ్ళలో ఒక్కలకైనా వచ్చినాయా? స్కాలర్షిప్లు రాలే. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లతో పాటుగా సబ్సిడీ కింద లోన్లు ఇవ్వాలి ప్రభుత్వం. ఒక్క లోన్ లేదు. బర్రె కొనుక్కుందుకో, ట్రాలీ కొనుక్కుందుకో, ఆటో కొనుక్కుందుకో లోన్ ఇవ్వాలా, ఇస్తలేదు. ఇచ్చిందా? 4 ఏళ్ల నుంచి ఒక్క లోన్ అని వచ్చిందా? రాలే, అన్ని బంద్ అయినాయి. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. నమ్మి 4 సార్లు ఈ జోగు రామన్న గారిని 4 సార్లు మన ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నమ్మినాం, మనం ప్రజలందరం నమ్మినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం. 13.5 ఏళ్ల నుంచి ఆయనే ఎమ్మెల్యే ఉన్నాడు. ఆదిలాబాద్ 14 ఏళ్ల నుంచి ఒకటే ఎమ్మెల్యే జోగు రామన్న గారు. మరి 14 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే 8 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా, 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలే. ఒక్క ఇల్లు కూడా కట్టలేదా? 2018 ఎలక్షన్లు అయితే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చాడు. ఏమని చెప్పాడు? నేను గెలిచిన వెంటనే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఒక్కరికైనా ఇచ్చిందా? ఇది మోసం కాదా? ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇంకా జోగు రామన్న గారు ఏం చెప్పిండు? డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటుగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఏ దళిత బిడ్డలకైనా వచ్చింది ఎక్కడ? మరి జోగు రామన్న గారి మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి హామీలు దళిత బిడ్డలందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి కూడా లోన్లు ఇవ్వకుండా, సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, కూలి చేసుకునే బిడ్డలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వకుండా మనల్ని ఎండ పెడతానే ఉంటాడు. మీరు మేల్కోవాలా? మేలుకుంటారా? ఈసారి గట్టిగుంటారా? ఈసారి గస్తీ కాస్తారా? ఈ ఊళ్ళల్లో గద్దె దొంగలు పడితే మనం పూర్వకాలంలో ఎట్లా గస్తీ కాసేవాళ్ళం గుర్తున్నారా? ఒక చేతిలో రోగం చుట్టూ పట్టుకొని, ఇంకో చేతిలో కారం పొడి పట్టుకొని గస్తీ కాసేటోళ్ళం, దొంగల్ని అడ్డుకుంటందుకు. సంపాదించుకోవాలని బీసీలో ఉన్నాడు ఆయన. ఉన్నారా జోగు రామన్న గారు? నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన్ను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు వెళ్లి కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచన మేరకు రామారావు పటేల్ ను కలిసి పార్టీకి రావాలని బాపురావు పిలుపునిచ్చారు. ఇక కార్యకర్తలు అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని, ముహూర్త ఖరారు చేస్తానని రామారావు పటేల్ తెలిపినట్లుగా సమాచారం అందుతుంది. సంవత్సరాల నుంచి నాతోనే ఉంటున్నారు. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఇన్ని రోజులు మీరు ఎక్కడన్నా దుంకుమంటే మేము దుంకాము, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా ఉంది. మేము ఎక్కడ దుంకుతాం, మీరు కూడా అక్కడనే రావాలని మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఆ కార్యకర్తల ఆదేశం వరకే నేను రాజీనామా చేశాను.
ఇప్పుడు మన పెద్దలు స్వయం బాపురావు గారు ఇక్కడ రావడం జరిగింది. పైన నాకు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఫోన్తో మాట్లాడారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు రామారావు పటేల్ గారు మొన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు మేము వారిని సాధారణంగా భారతీయ జనతా పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ భారతదేశంని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటేనే చాలా అన్ని దేశాలతోటి కూడా సత్సంబంధాలు పెంచుతూ మరి భారతదేశానికి అన్ని దేశాలలో కూడా గౌరవం. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని వాన్వర్ గ్రామానికి చెందిన చాహకాటి తూర్పాబాయిని పాము కాటు వేసింది. ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమెను బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి ఆర్థిక సాయం అందజేశారు. అటు పిట్టలవాడకు చెందిన కనక కచ్రూబాయి, వాగ్పూర్కు చెందిన ఆత్రం రుఖంబాయి భూమన్లకు సైతం ఆర్థిక సాయం చేసి చేయూతనందించారు. ఇక ఆయన వెంట బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు చనిపోయింది కదా ఫస్ట్ కవర్ అవును చెప్పాను. పటేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, పటేల్ కొడుకే కదా, పటేల్ కొడుకు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళండి. మీ పిల్లల అదృష్టం సంతోషం. సంతోషం చదువుకుంటున్నాను. మీరు అమ్మ నాన్న నర్సని పిల్లలు ఎందుకు ఇట్లా నేనేదో కలుపుతారు కలిపి అక్కడ ఏం సమస్య ఏం చేస్తారు? నమస్తే, మంచిగా అవుతావమ్మా, ఏం కాదు. దీనికి ఫోన్ చెప్పి ఆదిలాబాద్ రిమ్స్లో రోగులకు సరైనటువంటి భోజనం లేక, సరైనటువంటి వైద్యం లేక వందలాది మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు, రోగులు బాధపడుతున్నారు. ఇక్కడ ఖాళీలను నింపక, డాక్టర్ల పొజిషన్లు ఎన్నో ఖాళీలు ఉన్నాయి ఇక్కడ, ఆ ఖాళీలని పూర్తి చేయక, కొత్త డాక్టర్లు రాక, ఉన్న డాక్టర్లు వెళ్ళిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా ఈ రిమ్స్ని అన్యాయంగా వెనుకబడేస్తున్నది. మా ఆదిలాబాదు అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైన ఆదిలాబాదుకు కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు పంపినా కూడా ఆ నిధుల్ని ఎవరు మింగేస్తున్నారో ప్రజలకు మాత్రం, రోగులకు మాత్రం ఎటువంటి సేవ అందట్లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నర్సులు, కొత్త నర్సుల్ని తీసుకోవాల్సినటువంటి, కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కొత్త రిక్రూట్మెంట్ చేయకపోగా ఉన్న నర్సులకి కూడా 5 నెలల నుంచి జీతాలు లేవు. పాపం అక్క చెల్లెలు ఎట్లా పనిచేస్తారు? అలా కుటుంబం ఎట్లా గడుస్తుంది? 5 నెలల నుంచి నర్సులకు జీతాలు లేవు రిమ్స్లా. జోగు రామన్న గారు వింటున్నారా? కల్లుండి కబోదిలాగా ఉండకండి. జోగు రామన్న గారు, రోగులండి, మానవత దృక్పథంతో మనం ఆదుకోవాలా? ఎంత నీట్ లేదు, పరిశుభ్రత లేదు, సరైనటువంటి భోజనం అందట్లేదు, డాక్టర్లు లేరు, బెడ్లు నిండిపోతున్నాయి. ఈ రిమ్స్నన్నా కాపాడుకుందాం జోగురామన్న గారు. పార్టీలకు అతీతంగా, పార్టీలది ఏమున్నది, ప్రజలు ముఖ్యం. కనీసం మానవతా దృక్పథంతోనైనా మన ఆదిలాబాద్ని డెవలప్ చేసుకోవాలంటే ఈ రిమ్స్నైనా చక్కగా ఉంచండి. మన పిల్లల కోసమన్నా, ఆడబిడ్డలు.
జనాభా ప్రతిపాదకన విభజించి ఆదివాసీ గ్రామాలను మైదాన ప్రాంతాలుగా మార్చే ఆలోచనను ప్రభుత్వాలు విరమించుకోవాలని లేదంటే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని ఆదివాసీలు చెబుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని అంకోలి గ్రామంలో 45 ఏజెన్సీ గ్రామాల గిరిజనులు 9 తెగలకు చెందిన ప్రతినిధులు ఆదివాసీలు సమావేశమయ్యారు. ఇటీవల జనాభా ప్రతిపాదకన ఏజెన్సీ గ్రామాలను మైదాన ప్రాంతాలుగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఓ పత్రికలో కథనం ప్రచురితమై నేపథ్యంలో అందరూ కలిసి ఏకతాటిపైకొచ్చారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తమ హక్కులను కాలరాస్తున్నారని ఏండ్ల తరబడిగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించకుండా ఆదివాసీల ఉనికిని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఒక అనుకోని మీకు జరిగితే మన మీ అందరికి మరొకసారి అనుకోని గ్రామం నేడు అంకోలి గ్రామం సమావేశంగా బద్గిర రాజకీయం అని లక్ష్మణ్ పాటలు పడతానే జరే రైతులు పటేల్ వ్యవస్థను హరే గ్రామం అన్నంత కాబట్టి దాన్ని పూర్తిగా మీకు వినతికి ఎలాంటి అవకతవకలు జరిగినాయో దానిపైన ఈరోజు పటేళ్ళు సార్మేడులు దాన్ని తీర్మానిస్తారు. ఎందుకంటే ఏ ఏజెన్సీ గ్రామాల్లో అయినా మరి సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేలలో అన్ని కులాలకు ఎస్సీకి కానీ బీసీకి కానీ అనేది ఆర్ఎఫ్ఆర్ పట్టాలు మేము ఇస్తామని చెప్తున్నారు. దీంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అన్ని మా 9 కుల సంఘాలు కలిసి మరి నేటి నుంచి అంటే ఇక్కడ అంకోలి గ్రామం అంటే ఏమైనా ఆశామాస కాదు. ఇది ఒక పార్లమెంట్ అసెంబ్లీ మాదిరిగా మా 42 గ్రామాలకు ఉన్నటువంటి మా రాజులు ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇక్కడ నుంచే మా యొక్క వినికిడిని మరి పార్లమెంట్ అసెంబ్లీ వరకు మేము వినిపించాలన్న ఉద్దేశంతో ఒక చరిత్ర నుంచి పెద్ద కాలంలోంచి పెద్ద మనుషులు ఇక్కడ అంకోలి గ్రామంలో 45 ఊరోళ్ళు జమ అయినం. కారణం ఏమంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏమంటే మొన్న ఒక ప్రకటన జరిగింది. ఏజెన్సీ ఏరియాను తీసేయాలని కొంత వ్యక్తులు చెప్తున్నారు. మళ్ళీ ఎట్లా తీస్తున్నారా వాళ్ళు? మన హక్కులు కాపాడాలని మన పెద్ద మనుషులు దీనికి చర్చించి నిర్ణయం చేసుకుందామని, ఇంకైతే డిసిజన్ ఏం లేదు. మొన్న ఎవరో పేపర్ ప్రకటన ఇచ్చారు. ఏజెన్సీ వేల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వనవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వనవాసి కళ్యాణ్ పరిషత్ అధ్యక్షుడు శ్రీనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వయం పాలన కోసం పోరాడిన ఆదివాసీ వీరుడు భగవాన్ బిర్సా ముండా అని శ్రీనాథ్ అన్నారు. ఆయన కృషి ఫలితంగా ఇవాళ మనమందరము స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలంటే ఏకైక ఆయుధం చదువు ఒక్కటేనని అన్నారు. చదువు మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జ్యోతిరాం, విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు ప్రఫుల్, ఆర్ఎస్ఎస్ సభ్యులు రాము బర్కడే తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అడుగుతామంటే మనం చిన్నపిల్లలం, మనకు తెలియదు. అప్పుడు మన అమ్మ ఏం చెప్తారు? ఇగో మన తాతయ్య ఆయన అప్పుడు పని చేసిండు, ఊరికి మొత్తం పెద్ద ఉంటుండే, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోతుండే, ఏ పనున్నా చేసి పెడుతుండే, నాకు ఎక్కువ పంట వండితే అందరికి ఇస్తుండే, వాళ్ళ తాత ఇంకా పెద్ద తాతయ్య ఉంటుండే, ఆయన ఇంకా ధనవంతుడు, ఇంకా నీతివంతుడు అని చెప్తారు. సహజంగా మనకేమనిపిస్తుంది అప్పుడు? మా తాత మస్తు నీతిగా ఉంటుండే, నేను కూడా నీతివంతంగా బతకాలి అనుకుంటాం. ఈ బిర్సా ముండా గారి యొక్క జయంతి జరుపుకోవడానికి యువకులు వేల మండల తరఫు నుంచి పాఠశాలకు రావడం జరిగింది.
మరి ఈరోజు బిర్సా ముండా యొక్క జీవిత చరిత్ర గురించి, బిర్సా ముండా మన ఆదివాసీలు గిరిజనుల గురించి చేసినటువంటి పోరాట యోధుడు, ఆయన గురించి పేదలు రోడ్డు పక్కన నిద్రించే అభాగ్యులు చలికి వణికిపోవడం చూసి చలించిపోయిన బీజేపీ ఐటీ సోషల్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ సాయి తేజ వారికి దుప్పట్లు, బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఇక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో బయట చలికి వణికిపోతున్న వారికి తన వంతు సాయంగా దుప్పట్లు అందజేసి ఉదారతను చాటుకున్నారు. సాయి తేజ సేవా గుణం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే జోగురామన్న విస్తృతంగా పర్యటించారు. మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా బొక్కలగూడ హైస్కూల్, బాలక్ మందిర్, బుక్తాపూర్, విద్యానగర్, మహాలక్ష్మివాడ, రామ్నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చేపడుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక విద్యార్థులను వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కొన్ని చోట్ల పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజని, కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ముందుగా హెడ్ మాస్టర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్, డిఓ మేడం, మీరు మమ్మల్ని ఎందుకు వస్తున్నారు? మాకేం మాట్లాడుతున్నారు? జాగా లేవా? డయస్ లేవా? नहीं है क्या? डयस नहीं है क्या? हम बात नहीं कर सकते। सरकार का काम है वो करते, पर हम करे तो काम तो बोलना ना। ఎమ్మెల్యే చైర్మన్ ఇంకెవడు వస్తే కాదు. రెస్పెక్ట్, మినిమం రెస్పెక్ట్ కోరుకుంటాడు. ప్రజా సమాజంలో రెస్పెక్ట్ కోరుకుంటాడు. మరి టీచర్లే డిసిప్లిన్ని, రెస్పెక్ట్ని పిల్లలకు రోజు చెప్తారు. మీ టీచర్లకు రెస్పెక్ట్ లేకుండా, మీకు రెస్పెక్ట్ లేకుండా, ఏం లేకుంటే ఇక మీ పిల్లలు ఎట్లా రెస్పెక్ట్ గురించి నేర్చుకుంటారు? నాకు ఎమ్మెల్యే నిలబడి లేదనుకుంటున్నాను, నాకు కూడా ఉన్నది. కానీ నీతి ఏది, వాస్తవం ఏది, న్యాయం ఏది, అన్యాయం ఏది చెప్పుకుంటే అందరు మంచిగుంటే మరి అందరు మంది ఎందుకు ఆబ్సెంట్ ఉంటారు? తారీఫ్ చేస్తే కాదు, నీకు ఎమ్మెల్యే నిలబడుతుందా? ఆదిలాబాద్ జిల్లా జైనర్ మండలం మాండగడ గ్రామంలో బ్రాహ్మణిష్ట సద్గురు బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, బాజీరావు బాబా శిష్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భజన పాటల మధ్య నృత్యాలు చేస్తూ బాబా పల్లకిని ఊరేగించారు. నేత్రపర్వంగా ఈ కార్యక్రమం కొనసాగింది. 2012 సంవత్సరం నుండి బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందు అష్టమి రోజున భజనలు, కీర్తనతో బాబా ఘటస్థాపన జరుగుతుందని వెల్లడించారు. అలాగే వచ్చిన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 19/11/2011 తన యొక్క ఆత్మ రాత్రి 7:40 పరమాత్మతో కలిసింది కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి 12వ సంవత్సరం నుంచి 2012 నుంచి మేము ఈ యొక్క బాజీరావు మహారాజ్ యొక్క పేరిట పుణ్యతిథి అనే కార్యక్రమం మా మాండగడ గ్రామంలో నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాలు నిర్వహించడం, ఇది 11వ సంవత్సరం. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి అంటే ఒక రోజు ముందు అష్టమి రోజున ఆ యొక్క బాబా ఘటస్థాపన జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి మొత్తం నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నిర్మల్ జిల్లా కేంద్రంలో చలనచిత్ర టీవీ కళాకారుల సంఘ ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక టీఎన్జీఓ సంఘభవనంలో సంతాప సభలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి అంజయ్య, కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి కృష్ణ గారు లేరడం మరి నమ్మశక్యంగా లేదు. మరి భగవంతుడు కాలజ్ఞమైంది కాబట్టి నిర్మల పక్షాన ఈరోజు టీఎన్జీఓ భవన్లో వారికి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకిలిస్ట్ సంతోష్ మిశ్రా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాన్ని యాక్సిడెంట్ ఫ్రీ ఇండియా చేయాలన్న ఉద్దేశంతో గత 21 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రతపై ఇప్పటి నుంచే అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు నియమ నిబంధనలు
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అఖిలేష్ కుమార్ సింగ్, సంతోష్ మిశ్రా, అధ్యాపకులు, విద్యార్థులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ సైక్లిస్ట్ సంతోష్ మిశ్రా గారు నిర్మల్లోని వశిష్ట డిగ్రీ కాలేజీలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి సెమినార్ ఇవ్వడం జరిగింది. ప్రముఖ సంతోష్ మిశ్రా గారు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి 2001 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్, నేపాల్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 2,70,000 విలువ గల వ్యవసాయ మోటార్లు, ఇనుప సామాగ్రిని పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జీవన్ రెడ్డి ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా ఆటోలో తరలిస్తున్న మోటార్లు, ఇనుప సామాగ్రిని పట్టుబడింది. ఈ దొంగతనం వ్యవహారంలో 7గురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మీడియా సమావేశంలో అజయ్ బాబు, ఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విచారించగా వారి 3 వ్యక్తులు లావుడియా రాకేష్, పత్తనపల్లి, నెంబర్ 2 పేండ్రం శ్రీకాంత్, నర్సాపూర్ విలేజ్ ఆఫ్ పెన్మండల్, నెంబర్ 2 పేండ్రం శ్రీకాంత్, కోలరాజు, నర్సాపూర్ విలేజ్ ఆఫ్ కడెం మండల్, వీళ్ళు 3 ఆటోలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలల విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచేలా, పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులో లైబ్రరీలో వివిధ రకాల పుస్తకాలను ఉంచామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు విజయశ్రీ, సంజీవరెడ్డి, పృథ్వీరాజ్, కవులు వెంకట్, అధ్యాపకులు పాల్గొన్నారు. మనం నిర్మల్ జిల్లా ప్రధాన గ్రంథాలయ కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. 14వ తేదీ నాడు చక్కగా ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఎర్రవోతు రాజేందర్ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజువారీ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రంథాలయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ భాగంగానే ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలని నిర్వహణ చేసుకుంటున్నాం. అయితే కరోనా కాలంగా 3 సంవత్సరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.